ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియమైన వాళ్ళారా, మరి నజరేయుడైన యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు మరి ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగి వచ్చింది. అంతేకాదు, ఆకాశము నుండి బలమైన దేవుని స్వరం చక్కగా ఎంతో శబ్దముతో ఎంతో బలముగా ప్రభువు వారికి వినబడిందండి. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని మరి ఆకాశము నుంచి ఒక శబ్దం అనేది వచ్చింది. ఇది దేవుని స్వరం అండి. ప్రియమైన వాళ్ళరా, మరి బాప్తిస్మిచ్చు యోహాను మరి జనసమూహానికి ఎంతగానో సువార్తను ప్రకటించాడు. మరి యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత, దేవుని స్వరాన్ని వినిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నారు. తర్వాత సాతాను ద్వారా శోధించబడి ఆ శోధనలన్నీ అయిపోయిన తర్వాత ప్రభువారు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఈ రోజున ఆలోచించండి, ఎప్పుడైతే దేవుని స్వరం తన కుమారుల్లోనికి వచ్చిందో, ఆ కుమారుడు ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా మరి ఎంతగా ఇబ్బంది పడినా మరి అన్నిటినీ కూడా ఓర్చుకున్నారు. ఈ రోజున మన హృదయాలలో కూడా అదే స్వరం ఒక భరోసానిస్తుంది. ఆ స్వరం దేవుని యొక్క ప్రేమ ఏంటనేది మనకి తెలియజేస్తుందండి. మనల్ని బలపరచడానికి, ప్రోత్సాహపరచడానికి, దేవుని యొక్క ప్రేమను తెలియచేయడానికి దేవుని యొక్క స్వరము ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడండి, ఒక తండ్రి తన బిడ్డలను ప్రేమించేటప్పుడు ఆ బిడ్డలతో ఎంతగానో మాట్లాడతాడు. తండ్రి యొక్క స్వరాన్ని ఆ బిడ్డలు గుర్తించగలుగుతారు. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, మరి గొర్రెలు మరి కాపరి యొక్క స్వరాన్ని వింటాయి అన్నట్లుగా. కావున మరి ఆ దేవుని స్వరముని తన బిడ్డలు ఖచ్చితముగా వింటారు. దేవుని యొక్క స్వరము తన ప్రజలకి, తన కుమారులకి, తన కుమార్తెలకి ఎంతగానో ప్రేమ కలిగించేలా ఉంటుందండి. విశ్వాసము, బలమైన విశ్వాసాన్ని ఇస్తుంది. కావున చూడండి, సమూయేలు అంత గొప్ప ప్రవక్తగా మారడానికి గల కారణము చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుని స్వరాన్ని సమూయేలు విన్నాడు. కావున ఈ రోజున దేవుని స్వరము మీకు వినపడుతున్నప్పుడు ఆ స్వరాన్ని మనం స్వీకరించాలి. ఖచ్చితంగా అంగీకరించి ఆ ప్రకారం నడిచినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏంటనేది మనం తెలుసుకుంటాం. ఇంకా బలముగా దేవునిలో కొనసాగుతాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.